ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు. సో మహేష్ గారు చెప్పండి, మీరు ఒక బీజేవైఎం నాయకులుగా ఈ రోజు హైడ్రా చేసినటువంటి పనులు కావచ్చు, పేద ప్రజల ఇళ్లని డైరెక్ట్ నోటీసులు ఇవ్వడం, కూల్చివేతలు, దీని మీద బీజేపీ వాళ్ళు తలొక మాట మాట్లాడుతున్నారు. ఒక రోజు సపోర్ట్ చేస్తున్నారు, ఒక రోజు వ్యతిరేకిస్తున్నారు. సో మీ లైన్ ఏంది? బీజేవైఎం లైన్ ఏంది? ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగు. ఈరోజు హైడ్రా అనేటువంటిది ఎలాంటి చట్టబద్ధత లేనటువంటి సంస్థ. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదో పెట్టుకోనేసి ఈరోజు పేదోళ్లను మాత్రమే టార్గెట్ చేసి కొట్టినట్టు కనిపిస్తుంది. మూసి సుందరీకరణ పేరు మీద కావచ్చు, హైడ్రా పేరు మీద, చెరువుల ప్రక్షాళన పేరు మీద కావచ్చు, వీళ్ళు కేవలము ఆయనకు టార్గెట్ ఉంది, 10,000 కోట్ల టార్గెట్ ఉంది. 10,000 కోట్లు వసూలు చేసి ఆయన కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళ కేంద్రం ఏదైతే కాంగ్రెస్ ఉందో అధిష్టానానికి 1,000 కోట్లు పంపాలి. 1,000 కోట్లు లేకుండా చోటా మోటార్ బ్యాలెన్స్ చేయాలి. 8,000 కోట్లు దాచిపెట్టుకోవాలి. దట్ ఈస్ హిస్ టార్గెట్. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. బడాబాబులకి ఎవరిని కూలగొట్టినావు నువ్వు చెప్పు? ఏ పెద్ద కన్స్ట్రక్షన్ కూలగొట్టినావు? ఏ లీడర్ని కూలగొట్టినావు? నువ్వు ఎవరు చేసినావు అంటే గరీబ్ వాళ్ళు చిన్న రూపాయలు ఖర్చు పెట్టుకొని, రూపాయి జమ చేసుకొని, చిట్టీలు వేసుకొని, ఇల్లు కట్టుకొని ఆ బిడ్డల పెళ్లి చేద్దామనో లేకపోతే లోన్లు తెచ్చుకోవడం ఉన్నలో ఒక గరీబ్ వాళ్ళు ఇల్లు కూలగొట్టావు తప్ప రేవంత్ రెడ్డి నిజంగా నీకు మనసు లేదు, నీ మనసాక్షి లేదు, నీ ప్రభుత్వానికి లేదు, నీకు లేదు. నువ్వు పేదల ప్రభుత్వం కాదు, నీది పెద్దల ప్రభుత్వమే అని చెప్పేసి ప్రజలంతా చెప్తున్నారు. వాళ్ళంతా రేపు నీకు చెంపదెబ్బ కొట్టకి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఉసురు దాటుతుంది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్ని వర్ణార్థం రాత్రిపూట ఒక్క వీడియో చూస్తే నిద్ర పట్టట్లేదు. చిన్న పిల్లలు మాట్లాడుతుంటే కన్నీళ్లు గారుతున్నాయి. మాకే ఇంత బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తల్లిలాగా తండ్రిలాగా, మరి నీకేమన్నా కనికరం ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ నువ్వు బేషజాలకు ఓకు, పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా ప్రజలు ముఖ్యము. ప్రజలు ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి తప్ప ప్రజలు లేనప్పుడు ఏం చేస్తావు? ఈ రాజకీయం ఏడబెట్టుకుంటావు, మంటలు పెట్టుకుంటావు. ఈ రాజకీయం పాడుగాను. పాపం ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తా ఉన్నారు. ఇంకా నీకు మనసు కలగట్లే అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరు మీద ఈ అనేక సంవత్సరాలుగా ట్యాక్సులు కట్టి అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి ప్రజలను ఈరోజు నువ్వు ఈడ్చి బయట పడేస్తున్నావు. నీ సుందరీకరణ ప్రాజెక్టు తీసుకొచ్చినావు కదా, దానికి ఒక బడ్జెట్ కేటాయించినావు కదా. ఈ బడ్జెట్ లో ప్రజల రిహాబిలిటేషన్ కింద అని ఒక బడ్జెట్ పెట్టు. వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు తీసుకో. వాళ్ళకి రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటారో ఆ ఇండ్లకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, కంపెన్సేషన్ కావచ్చు, అవి ఇచ్చిన తర్వాత వాళ్ళ మద్దతుతో తొలగించు. కొత్త కన్స్ట్రక్షన్ కాకుండా నువ్వు చూడు. ఆ మూసీ లోపలికి వస్తున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ నువ్వు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయదప్ప నువ్వు ఇది చేయకుండా ఇండ్లన్నీ కొట్టేస్తా, ప్రజలందరినీ బయట పడేస్తా, రోడ్లో పడేస్తా అంటే ఎవ్వడు ఊకునే పరిస్థితి లేదు. చెప్తారు కదా, ఏ ఒక్క ప్రజలను నువ్వు బయట పడేస్తావు, వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళ కన్నీరు కార్చకుండా మేము కాపాడుకున్న బాధ్యత భారతీయ జనతా పార్టీగా ఉందని చెప్తే తెలియజేస్తాను. నా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిపించారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే ఏం చెప్తున్నాం అంటే, చలో బాగా చెప్తా, చెరువులు కబ్జా చేసారు, దీని కారణంగా ప్రాబ్లం ఉంది. మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎకాలజికల్ బయాలజికల్ బేస్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఎక్కడ పేదోడున్న ఇంటికి అని అంటున్నాం మేము. నువ్వు ఏ బలిసినోడిని కొట్టినావు? ఒక 1000 కోట్లు ఉన్నోని 2 కోట్లు ఇల్లు తీసేస్తే పెద్ద తప్పు లేదు. కానీ అప్పులు తీసుకొచ్చుకొని ఓ 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు రేకులు షెడ్లు వేసినోడు కూలగొడితే ఎంత దారుణం. కనీసం నోటీస్ ఈరోజు హైకోర్టు ఎట్లా ఇక లిట్టని మీ అప్పు తెలుసు కదా, ఈరోజు మొత్తం న్యూస్ అంతా అదే నడుస్తుంది. చెంపమిగలు కొట్టినట్టే మాట్లాడిండే రంగనాథ్ గారిని కావచ్చు, ఆ మియాపూర్ సంబంధించిన అమీన్పూర్ సంబంధించినటువంటి ఎంఆర్ఓని కావచ్చు, సుక్కలు కనబడే హైకోర్టు చెప్పింది. ఈరోజు రాత్రి ఆదివారం పూట ఎవరైనా ఆఫీసర్లు పనిచేసిరా? మరి ఆదివారం పోయి పొద్దున పోయి ఇల్లు కూలగొడతారు. 7:30కు పోయి ఇల్లు కూలగొడతారు. నిద్ర లేవనప్పుడు ఇల్లు కూలగొడతారు. ఎంత దారుణం అది, ఎంత దారుణం. ఏం శాంటిటీ ఉంది? మేము ఒకటే చెప్తున్నామండి, హైడ్రాలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పేదోడికి నష్టం కలగకుండా, పేదోడికి ఎలాంటి నష్టం కలగకుండా నువ్వు ఒక ప్రణాళికాబద్ధంగా నష్టపోతున్నోడికి కంపెన్సేషన్ ఇయ్యి. ఎందుకంటే ఎవడో వచ్చి వెంచర్ వేసిండు, వానికి అప్పుడు ఎవడో ప్రభుత్వం ఉంది, ఏదో ప్రభుత్వం ఉంది. మీరు డబ్బులు తిన్నరా, డబ్బులు తినకుండా ఇచ్చారు తెలియదు కదా. పర్మిషన్లు ఇచ్చారు, ట్యాక్సులు కట్టిర్రు, బిల్లులు కట్టిర్రు, వాళ్ళు ఉంటున్నారు అందులో. రాత్రిపూట చైన్స్ అని నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళ కష్టం రెక్కల ముక్కలు కష్టం తీసుకొచ్చి పని చేసి తిని పడుకోనికి ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు కూడా లేని పరిస్థితి చేసిన వేయాలి. ఏడ పడుకోవాలి? రోడ్డు మీద పడుకోవాలి. నా మున్సిపాలిటీ ఈ చెత్త కుప్పలు అలా పడుకోవాలి. ఏడ పడుకోవాలి చెప్పు రేవంత్ రెడ్డి గారు, చెప్పండి. నీకంటే 10 ఇండ్లు ఉండే, నీ తమ్ముళ్ళు 10 రకాల ట్యాక్సులు వసూలు చేసే, 10 రకాల దందాలు చేసే, కబ్జాలు చేసే, గుంజుకోనే లాక్కోనే పేదోని అట్లా కన్నీళ్లు పెట్టారు. ఇప్పుడు కూడా ఇట్లా కన్నీళ్లు పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది నీకు తగదు. కాబట్టి వెంటనే నువ్వు హైడ్రా విషయంలో ఒక 2 అడుగులు వెనక్కేయడం అంటే ఓడిపోయినట్టు కాదు. వెనక్కేసి
ఒక చట్టబద్ధత తీసుకురా, నష్టపోతున్న కంపెన్సేషన్, రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయి, వాళ్ళకు ఉండాల్సినవి కావాల్సినవి ఇండ్లను సెటప్ చేసి ఆ తర్వాత వాళ్ళ ఒక అంగీకారంతో వాళ్ళని నువ్వు రిమూవ్ చేయాలి తప్ప ఇది రాజకీయం చేద్దని చెప్పేసి మేము దయచేసి వేడుకుంటున్నాం. లేదంటే నీ చెంప చెల్లు మనేలాగా మేము జబర్దస్త్ జవాబిస్తాం. భారతీయ జనతా పార్టీ ముందుండే ప్రజల కోసం కొట్లాడదని తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తానికి హైడ్రా మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తుంది. డెఫినెట్ గా పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీగా బీజేపీ, బీజేవైఎం కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి కూడా మహేష్ గారు